ఆరాధన వాక్యంలో ఏవైతే మేము మాటలు కొన్ని యాడ్ ఆన్ చేస్తాం మీకు అంతే. మీరు రెగ్యులర్గా ఆరాధన చేసే దాంట్లో కొన్ని పదాలు మీకు కొత్తవిగా అవి మీకు అందజేస్తాం. ఎందుకంటే మీరు ఆ పదాలను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే రెగ్యులర్గా సేమ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఇప్పుడు రాజ్ కుమార్ ఉన్నాడు, నేను డైలీ ఫోన్ చేసి ఒకటే మాట రాజ్ కుమార్కి చెప్తున్నాను అనుకోండి, వేరే టాపిక్ ఏం లేదు, ఒకటే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం రోజు. ఒక రోజు వింటాడు, రెండో రోజు వింటాడు, మూడో రోజు వింటాడు, నాలుగో రోజు నేను ఫోన్ చేశాను అనుకోండి, అబ్బా సేమ్ టాపిక్ మాట్లాడతాడేమోనని ఒక అరగంట తర్వాత ఫోన్ చేస్తాడేమో. ఐదో రోజు ఆరో రోజుకి వచ్చే లోపల కట్ చేస్తాడు. ఎందుకు? కొత్త టాపిక్ వచ్చేంత వరకు మళ్ళీ ఫోన్ అన్నది ఆ సేమ్ టాపికే వస్తుందిలే అని కట్ చేస్తాడు. ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు మనం డైలీ సేమ్ ఆరాధన చేసామంటే సేమ్ అయిపోతుంది. దానిలో నూతనంగా మనము ఏం నేర్చుకున్నాము ఆ దానిని బట్టి మనము ఆరాధించాలి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దావీదు ఎలా కనిపెట్టుకున్నాడు? సహనముతో, అంటే ఓపికతో. ఇప్పుడు మనం చూసుకుంటే మనం కూడా ఏమన్నా దేవుడికి మనము అడిగాము, అవి వెంటనే అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే తగిన సమయమందు దేవుడు ఇస్తాడు. కానీ మనము దాని కొరకై అనుదినము ప్రార్థన చేస్తూ సహనంతో కనిపెట్టుకుంటేనే మనకి దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చూసుకుంటే సుష్ల టీచర్ కూడా చాలా సంవత్సరాల నుంచి జీపీఎఫ్ కోసం ప్రార్థన చేశారు. ప్రతి సోమవారం రోజు, ప్రతి ఫస్ట్ మండే రోజు మనం చూసుకుంటే ప్రతి ప్రార్థనలో దాని గురించి ప్రార్థన పెట్టేవాళ్ళు. ఎందుకంటే అది ఈరోజు కాకపోయినా రేపైనా దేవుడు ఇస్తాడని ఆ యొక్క నిరీక్షణతో ప్రార్థనలో ప్రతిరోజు పెడుతుండే. దేవుడు అది ఇచ్చాడు. ఇచ్చినప్పుడు టీచర్ని చూసాం మనం ఎలా ఆరాధించారు. అంటే తమకిచ్చిన దాంట్లో దేవుని కొరకై ఖర్చు పెట్టారు, అది దేవుని పని నిమిత్తమై వాడారు. అదే ఆరాధన. చెప్పాలంటే ఇప్పుడు మనకు దేవుడు ఏదైనా చేశాడంటే ఆ మేలుని మనము బయటకు చెప్పకపోతే ఇతరులకి అది తెలియదు. మనం ఏదైనా మన జీవితంలో జరిగినది అది గట్టిగా అందరికీ వినిపించేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఆరాధనలో కూడా అంకుల్ మైక్ ఇచ్చే కారణం అదే. ఇప్పుడు మీరు నార్మల్గా ఆరాధన చేయమంటే పక్కనున్న పర్సన్కి కూడా వినపడదు. అంటే మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో అది వినగలగాలి. అది విన్నప్పుడు అరే ఈ ఆరాధన నేను విన్నాను, చేసిన మేలులని ఆమె ఆరాధిస్తుంది, ఆ ఆరాధన అందరికీ వినబడితే మన జీవితంలో జరిగిన మేలులని బహిరంగంగా ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడే వాళ్ళల్లో కొద్దిగా మార్పు కలుగుతుంది. ఇప్పుడు రక్షణ కలిగిన వాళ్ళందరూ దేవునిలో మారు మనసు పొందిన వారు కూడా తప్పిపోతూ ఉంటారు. అవి తప్పిపోయినప్పుడు, అది రాంగ్ వేలో వెళ్ళినప్పుడు మనము మన ఆరాధనతో వారిని మాట్లాడినప్పుడు వాళ్ళు రైట్ వేలోకి రావచ్చు. అందుకని మన ఆరాధన అనేది బిగ్గరగా ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరూ వినతట్టు మన ఆరాధన ఉండాలి. ఇక్కడ కూడా చూసుకుంటే దావీదు సహనంతో కనిపెట్టుకొని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని ఫస్టే మాట్లాడాడు. ఎందుకంటే ఫస్ట్ ఆయన మాట్లాడడానికి కారణం ముందు చూసుకుంటే 39:12 చూసుకోండి, యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొరకు చెవియొగ్గుము. అంటే ఆయన చేసిన ప్రార్థనకి ఆయన అడుగుతున్నాడు, నా ప్రార్థన వినండి దేవుడు అని అడిగినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేసే లోపల 40 వచ్చేసే లోపల నేను ప్రార్థన చేస్తున్నాను, సహనంతో దాని కొరకై వెయిట్ చేస్తున్నా, ఆ యొక్క ఉత్తరం ఎప్పుడు వస్తుంది, ఆ యొక్క ఆన్సర్ కోసమని వెయిట్ చేయడంలో కూడా మనం సహనం కలిగి ఉండాలి. మనం చాలా విషయాల గురించి ప్రార్థన చేస్తాం, అవన్నీ మనకి దేవుడు ఇస్తాడని లేదు. ఏవైతే మనకి అవసరం ఉందో, ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అది వరకే దేవుడు మనకి ఇస్తాడు. మనం ఒక రోజు చూసుకుంటే నేను యాకోబు అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దినేష్ గారు లోపల ఉన్నాడు తినకుండా. ఏం అంకుల్ ఏమైందా అంటే అంకుల్ అన్నాడు, వాడు బుల్లెట్ కొనియట్లేదని ఉపవాసం ఉన్నాడురా అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను చూసుకుంటే ఇప్పుడు యాకోబు అంకుల్ అప్పుడు కొనియచ్చు దినేష్ అడిగాడని, కానీ అంకుల్ ఏంది కొనియడం అనేది ఇంపార్టెంట్ కాదు, వాడికి రిక్వైర్మెంట్ ఉందా, బుల్లెట్ ఇప్పించిన తర్వాత దాన్ని వాడు ఎలా వాడతాడు. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, అంకుల్ అయితే ఫస్ట్ చెప్తాడు న్యూస్ చదువుతానని, అందులో ఎన్నో యాక్సిడెంట్ చూస్తాను అంటాడు. అందుకే ఆ అంకుల్ ఇప్పటివరకు పెద్ద బండి ఏవి ఇప్పాను అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనము కరెక్ట్గా వెళ్తున్నా ఆపోజిట్ పర్సన్ కరెక్ట్గా వస్తాడని రూల్ లేదు. అందుకని అంకుల్ ఏంటంటే
ఇప్పగలుగుతాడు, కానీ ఏంటంటే అవసరం లేదు. ఆయనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడి వరకే చూశాడు. ఇప్పుడు అడిగినవన్నీ ఇప్పిస్తాడు అంకుల్, కానీ కొన్ని వరకే ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనం అడిగిన వాటిల్లో మనకి ఏదైతే కావాలో, మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది కొంచెం టైం అయినా అవ్వచ్చు. అంతేగాని ఇప్పుడు దేవుడు ఇస్తలేదు, నేను అడుగుతున్నా, వేరే వాళ్ళ దాంట్లో దేవుడు అడిగిన వెంటనే ఇచ్చేస్తున్నాడు అంటే దేవుడు కూడా టెస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అది దేవుని కన్నా ప్రీతికరమైనది, దేవుడి కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే అది ఎప్పటికీ రాదు మనకి. ఎప్పుడైతే మనకి జనరల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అసలు అది వచ్చిన తర్వాత కొన్ని అయితే దేవుడిని కూడా మర్చిపోవచ్చు. అట్లాంటివి అయితే మనకి ఎప్పటికీ దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడినే మర్చిపోతాం అన్నప్పుడు అది సెకండ్ ప్రయారిటీకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ప్రయారిటీ మనం ఎప్పుడు దేవుడినే పెట్టుకోవాలి, సెకండ్ ప్రయారిటీలో మనం మిగతాయి పెట్టుకోవాలి. అంతేగాని మనము ఫస్ట్ ప్రయారిటీ నాకు అది కావాలని కూర్చుంటే మాత్రం దేవుడు అనుగ్రహించడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఇక్కడ మనం చూసుకుంటే పాపం గురించి దేవుడు మనతో మాట్లాడతాడు. పాపంలో ఉన్నవాళ్ళు నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో ఉన్నవారులాగా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇవన్నీ రెండు కూడా మనం చూడలేదు. ఏదన్నా పిక్టోరియల్గా చూసుకున్నా, ఫిక్షనల్గా చూసుకున్నా ఈ జిగటగల దొంగ ఊబి అని మనం చూసుకోవచ్చు. నార్మల్గా ఊబులు చూసుకోవచ్చు. ఏంటంటే ఒక పర్సన్ దాని లోపలికి వెళ్ళాడంటే బయటికి రాలేడు. మనం ఎంత ట్రై చేసి బయటికి రావాలంటే అంత లోపలికి వెళ్తాం తప్ప బయటికి రాలేము, అన్లెస్ అంటే మనకి ఒక సపోర్ట్ వచ్చేంత వరకు. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా ఇప్పుడు సముద్రాలు ఉంటాయి, సముద్రాల్లో కూడా ఊపులు ఉంటాయి. అందులో గజ ఈతగాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్గా వెళ్ళలేరు. ఎవరైనా చిక్కుకున్నా ఏది చేసినా కానీ ఇక వాళ్ళు కూడా వదిలేస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి ఎంత స్విమ్మింగ్ వచ్చినా కానీ, ఎంత కాపాడే శక్తి ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఇరుక్కుంటారు అనుకుంటారు తప్ప వాళ్ళు ఒక పర్సన్ని కాపాడగలుగుతామని చూడలేరు. మనల్ని అట్లాంటి పరిస్థితుల్లో మనం పడిపోయి ఉన్నా కానీ, మనం పాపంలో ఉన్నా కానీ మనకి పైకెత్తేది దేవుడు మాత్రమే. ఆయన చేతితో మనల్ని పట్టుకోకపోయి, మనల్ని తీసుకోకపోతే, మనకి రక్షణ ఇవ్వకపోతే మనం కూడా దానిలో ఇంకా కూరుకుపోతాం. చాలా మందిని చూడొచ్చు, ఏమన్నా ఇప్పుడు ఏమన్నా చెడు వ్యసనాలు ఉన్నా కానీ, ఏదున్నా కానీ మనం అడిగామనుకోండి మారండి అని, వాళ్ళు ఏమంటారంటే నేను మాందామని అనుకుంటున్నా కానీ అది నన్ను వదలట్లేదు అంటారు. చాలామంది చూడండి, ఆ మాటకి ఏంటంటే ఒక్కసారి పాపంలో పడినప్పుడు దేవుడు తప్ప ఇంకెవరు వాటి నుంచి తీయలేరు. అది మనం ఏంటంటే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాము, వాళ్ళ కోసము ప్రేయర్ చేయగలుగుతాం తప్ప అది వాళ్ళ నుంచి అవి ఏ ఉన్నా కానీ మనం తీయలేము. అన్లెస్ అంటే అది వాళ్ళు సొంతంగా నమ్మి, దేవుడు నమ్మి అవి వదిలేయాలి. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఎప్పుడైతే మనల్ని దాని నుంచి పైకి తీసుకొని వస్తారో, ఊబిలో నుంచి, మట్టిలో నుంచి, ఏదైనా కానీ, ఇప్పుడు మనమైనా కానీ ఇప్పుడు సపోజ్ ఒక 10 minutes ఒక బురదలో ఉన్నాం అనుకోండి, అది మట్టి మీద తీసుకొస్తే మనము నుంచోగలుగుతామా? మట్టి మీద ఉంటే మట్టి మొత్తం అంటుతుంది, అదే బండ మీద ఉంటే జారిపోతాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మనల్ని కడుగుతాడు. మనం పడితేనే కానీ ఆ బండ మీద మనము నుంచోలేము. బండ మీద ఏంటంటే బురదతో ఉన్నామంటే జారిపోతాం. కానీ ఇక్కడ మనకి వాక్యంలో ఏముంది? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఎప్పుడైతే ఆయన మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని తీసుకొని మనకి రక్షణ ఇచ్చి ఎప్పుడైతే మనము కడగబడతామో అప్పుడే మనము బండ మీద నుంచోగలుగుతాము. అంతేగాని పాపం నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి బండ మీద నుంచున్నా మళ్ళీ తిరిగి పడిపోతాము. తనకు స్తోత్రరూపమగు కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని పాపంలో నుంచి తీసుకొచ్చి బండ మీద నుంచోబెట్టినప్పుడు బిఫోర్ ఆఫ్టర్ లాగా మనం చూపించాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బిఫోర్ ఆయనకేం లేకుండే, తర్వాత ఎప్పుడైతే ఆయనని బండ మీద నుంచోబెట్టాడో ఆయన నోట నుంచి ఏ గీతం వచ్చింది, కొత్త గీతం వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నా అంతే, బిఫోర్ రక్షణ ముందు, రక్షణ తర్వాత మనలో చేంజెస్ ఉంటేనే మనము రక్షణలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మనం ఇప్పుడు ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా మన ప్రవర్తనలో, మన అడుగుబాటులో మనం చూపించకపోతే ఆ మాట రాదు. గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేంజ్ అయినామని వాళ్ళకు కూడా తెలియాలి.
పాత దాంట్లోనే ఉండిపోయి పాతవే చేసుకుంటూ అరే వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటూ మళ్ళీ దానికే వెళ్ళాడు అనుకో, ఆ మాట రాకపోతుండే. ఆ మాట వచ్చిందంటే కారణం చేంజ్ అనేది చూపించాడు. దాని నుంచి దూరం అవ్వడము, ఆ ఫ్రెండ్షిప్ నుంచి దూరం అవ్వడము, కలిసినప్పుడే మాట్లాడడము, కలవనప్పుడు వెళ్ళిపోవడము. ఆయన దేవునిలో ఉన్నాడని వాళ్ళు ఎరిగారు. ఇప్పుడు అది లేకపోతే ఏమవుతుండే, వాడు లాగినట్టే ఇంకొకడు కూడా లాక్కొని తీసుకెళ్ళిపోతుండే. కానీ ఇంకొకరు ఆపారంటే వాళ్ళు పండులో చేంజెస్ని గమనించారు. రక్షణలోకి వచ్చినాక పండు ఏదైతే చేంజ్ చేసుకొని ఉన్నాడో అది వాళ్ళు చూశారు కాబట్టి ఆయన మారాడు. మనం కూడా సిమిలర్గానే ఇప్పుడు రక్షణకు ముందు రక్షణ తర్వాత మనలో మార్పులు లేవు, మనలో ప్రవర్తనలో మార్పులు లేవు అంటే మనం రక్షణలో లేనట్టే. బలుననైనను నైవేద్యమునైనను నీవు కోరుటలేదు, దహన బలులైనను పాపాహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. ఇందులో చూసుకుంటే మనకి పాత నిబంధన అంతా బలుల గురించి ఉంటాయి. అంటే మనం ఏమన్నా ప్రతిదానికి బలులు లేదు, చిన్న చిన్న పాపములకు మాత్రమే. ఇప్పుడు దొంగతనం అట్లాంటి వాటికి బలులు కాదు, ఏమన్నా అబద్ధం చెప్తే అట్లాంటి వాటికి పూర్వకాలంలో మనం చూసుకుంటే పాత నిబంధనలో బలులు అర్పించేవారు. కానీ ఇప్పుడు ఎవరైనా బైబిల్ చదివినా కానీ ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్నే చదివి అదే మనము గుడ్డిగా నమ్మినాం అనుకోండి, అది తప్పే. మనం ఓల్డ్ టెస్ట్మెంట్లోది చదివి న్యూ టెస్ట్మెంట్లో అంటే కొత్తగా అయినప్పుడు అందులో చేంజెస్ ఏమున్నాయి. ఇప్పుడు పాత గ్రంథంలో అంతా మనకి బలులు ఉంటాయి, కొత్త గ్రంథంలో మనకి న్యూ టెస్ట్మెంట్లో బలులు ఉన్నాయా? లేదు. మనకేమైంది, ఏదైతే బలులు అర్పించే వాళ్ళో అది దేవుడు తన కుమారుడైన అద్వితీయ కుమారుడిని పంపించి మన కొరకై, మన పాపంలో కొరకై ఆ కల్వరిగిరిలో ఆయన రక్తంతో మనం కడగబడ్డామన్న విశ్వాసము, రక్షణ మనకి వచ్చింది కాబట్టి మనము బలుల వైపు లేదు. ఏదైతే దేవుడు అడుగుతున్నాడో ఒకటే, విరిగి నలిగిన మనసుని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అంతేగాని మీరు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని దేవుడు ఎప్పుడు అడగలేదు. అలాగే మనం కూడా దేవుని కొరకై కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ మనం ఒక పాయింట్ చూసుకుంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటే ఇప్పుడు దేవుడు జనరల్గా అందరికీ చెవులు ఉంటాయి, దాన్ని మనము ఎలా వాడుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. చెవులుండి మనము ఇప్పుడు ఇంతమంది ఉన్నాము, ఇంతమందిలో ప్రతిదీ మనము అందరూ వాక్యం వింటున్నారా అంటే చెప్పలేం. చెవులున్నా మనం ఇక్కడున్నా కానీ ఆ వాక్యం అనేది మీ మనసులోకి వెళ్ళే వరకు అది మీరు విన్నట్టు కాదు. చెవులున్నాయి నాలుగుంది కాబట్టి మనము మాట్లాడాలి, చెవులున్నాయి వినాలి కాబట్టి వింటున్నాము అన్నట్టు కాదు. ఈ విన్న వాటిని మనము హృదయంలోకి తీసుకొని దాన్ని అనుదినము దాన్ని ఉచ్చరించడం వల్లనే మనము ఏదైనా కానీ నేర్చుకుంటాము. ఇప్పుడు ఎలిషమ్మని కూడా చూసుకోవచ్చు, మన అమ్మని ఎంత మంచిగా చక్కగా పఠిస్తారు. ప్రతి వాక్యముని ఎన్నోసార్లు మనం కూడా మనం కూడా చెప్పలేం జనరల్గా ఇప్పుడు కంఠస్థం అన్నట్టు. కానీ ఆ యొక్క తపన ఉండాలి. అంటే ఒకసారి 2 సార్లు కాదు, అనుదినము ఆ వాక్యాన్ని పఠిస్తే కానీ అట్లా బుక్ చూడకుండా బైబిల్ని చూడకుండా చెప్పలేం. ఇప్పుడు మనమైనా అంతే, ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినప్పుడు అవి చదువుకొని అది నెమరవేస్తూనే ఉంటే తప్ప ఎగ్జామ్లో రాయలేం. అదే ఒకసారి పైన చూసుకొని వెళ్తే మనం కూడా పేపర్ ఇచ్చినప్పుడు ఇట్లనే చూస్తాం వాళ్ళని. ఎందుకంటే ఏదైనా కానీ మనము అది నెమరవేస్తేనే మనకు అది మనసులో ఉంటుంది, అది వితౌట్ చూడకుండా కూడా మనం చెప్పగలుగుతాం. అట్టి విధంగా మనము బైబిల్ని కూడా నెమరవేయాలి. ఇప్పుడు మనము నెమరవేస్తేనే మనకు బైబిల్లో ఉన్నది తెలుస్తుంది, బైబిల్లో ఉన్న మాటల్ని పలకగలుగుతాము. అలాగే 7వ చూసుకుంటే, అప్పుడు పుస్తకపు చుట్టులో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఈ మాట జనరల్గా ఇప్పుడు ఇక్కడ నుంచొని మేము వాక్యం చెప్తున్నామైనా ఏదున్నా కానీ దీనికి అంతటికీ కారణం ఇమాన్యుయల్ అంకుల్. అలాగే మేము ఎప్పుడైతే గొలుసు ప్రార్థన ఉంటుండేనో 9 నుంచి మార్నింగ్ 5 వరకు బాయ్స్ అందరం వస్తుండే. అప్పుడు యాకోబ్ అంకుల్ కూర్చోబెట్టుకొని రౌండ్ కూర్చొని ఈ వాక్యం ఒకరోజు చదివినప్పుడు ఎలా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యాయం చదవమని చెప్పాడు అంకుల్. చదివి దానికి నీకేం అర్థమైంది అది అన్నది బయట పెట్టమని చెప్పాడు. ఈ వాక్యం చదివేటప్పుడు అందరం ఉన్నాం, నేనున్నాను, యాకోబ్ అంకుల్ ఉన్నాడు, నేమి అంకుల్ ఉన్నాడు, బాబన్ ఉన్నాడు, దినేష్, ఈవెన్ సందీప్, క్లింటన్, డేవిడ్ బున్ అన్న కూడా వచ్చినప్పుడు ఈ వాక్యాలు చదువుతుండే. వాళ్ళకి ఏం అర్థం అవుతుండేనో వాళ్ళు చెప్తుండే బయటికి. అట్లా అన్నప్పుడు ఈ 7వ అధ్యాయం వచ్చే లోపల సడన్గా ఆ రోజు నేమి అంకుల్ వాళ్ళ తమ్ముడు రఘు అంకుల్ వచ్చినప్పుడు
పర్టికులర్గా రౌండ్ కూర్చున్నప్పుడు 7th మాట ఆయనకే వచ్చింది. అప్పుడు అంకుల్ ఒక మాట అన్నాడు, దేవుడు ఎక్కడైతే నీ గురించి రాసి పెట్టాడో అందుకనే ఈరోజు వచ్చావు, అంటే మన గురించి నువ్వు ఈరోజు ఇక్కడ ఉండాలి అని దేవుడు ఆల్రెడీ రాశాడు. అందుకనే మనము ఈ మందిరంలో ఉన్నాము. వచ్చిన వాళ్ళందరూ సిద్ధపాటుతోనే ఉంటారు. బట్ ఆయనని ఆరాధించే దాంట్లో మనం ఏవైతే పదాలని వాడుతున్నామో అవి మనం ఒట్టిగా వాడలేము. అంటే బైబిల్ చదివితేనే ఆ పదాలని మనము గుర్తుపెట్టుకొని, అరే నా దేవుడిని నేను ఈ మాటతో పూజించాలి. రోజు కొత్త కొత్తగా మనము బైబిల్ చదువుతుంటేనే, అరే ఒక్కొక్క దగ్గర చూడొచ్చు మనము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము రేయింబగల్లో కొనవాడబడుతున్న దేవుడు అని రాస్తుంటది. అలాగే సజీవుడైన దేవుడు, చాలా పదాలతో మనం చూడొచ్చు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఆయన సత్యమును, ఆయన రక్షణను, ఆయన కృపను, మనం ఈ మాటలతోనే ఆయనని పూజించాలి, స్తుతించాలి. ఎందుకంటే మనము కొత్త మాటలతో స్తుతించకపోతే ఏమైపోతుంది అంటే మనం మందిరంలో బైబిల్ చదవట్లేదు. బైబిల్ చదివితేనే మనకి కొత్త మాటలు అనేవి వస్తాయి. అంతేగాని మనం ఒకటే మాట పెట్టుకొని దేవుడా దేవుడా ఇదే మాట పెట్టుకొని మనము ఆరాధించామనుకోండి, అది ఏమైపోతుంది అంటే దేవుడు కూడా ప్రతిదీ రోజు వింటాడు. నీ దగ్గర నుంచి ఆయనకి చేసిన మేలులను బట్టి నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావా లేదా అన్నది కూడా దేవుడు చూస్తాడు. మనం చూస్తాం, ఎక్కడైతే 2-3 కూర్చొని ఆయన నామంన ఉంటారో దేవుడు మన మధ్యలో ఉంటాడని మనం వాక్యం చూస్తాము. ఇప్పుడు కూడా దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. మన మధ్యలో ఉన్నప్పుడు నీకు జరిగిన మేలుల గురించి, నీకు జరిగిన కార్యముల గురించి మనము ప్రేయర్లో కాదు, 10 మందిలో ఉన్నప్పుడే మనం చెప్పాలి, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. అంటే ఇక్కడ కూడా చూసుకుంటే ఆయన ధర్మశాస్త్రమును ఎక్కడ ప్రచురించాలని అడుగుతున్నారు? మహాసమాజములో. అంటే మనము ఎక్కడైతే గ్రూప్గా గ్యాదర్ అవుతామో ప్రతి దగ్గర దేవుని మాట అనేది మనం చెప్పాలి. అది ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఇక్కడున్నా కానీ దేవుని మాట ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే యాకోబు అంకుల్ ఇస్తున్నాడు. వేరే చర్చెస్లో అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని మనము దేవునికి సద్వినియోగం చేసుకోవాలి. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా అంకుల్ ఇచ్చాడు, కానీ అప్పుడు నాకు కుదరలేదు. ఎప్పుడైతే అంకుల్ ఆపర్చునిటీ ఇస్తాడో నెక్స్ట్ టైం నేను చెప్తానే చెప్పాను అంకుల్కి. ఎందుకంటే ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరికి రాదు. అది వచ్చినప్పుడు దేవుని మందిరంలో ఆయన మాటని మన నోట వినిపించే యొక్క గొప్ప కార్యం మనకి ఇస్తున్నాడు. అంతేగాని ఇప్పుడు అంకులే చెప్తూ ఉన్నారు అనుకోండి, మనకి అవకాశం వచ్చేది కాదు. కానీ అంకుల్ కూడా ఒక్కొక్కసారి అయితే 2 ఆరాధనలకు కూడా కొత్త వాళ్ళకే ఇస్తున్నాడు. అంటే ఎవరైతే రెగ్యులర్గా చెప్తూ ఉంటారో వాళ్ళకి అవకాశాలు ఇస్తున్న కొద్ది ఏమైపోతుంది అంటే మనం ఇంకనూ బైబిల్లో ఎక్కువ చదువుతాం. ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకున్నాను అనుకోండి, నేను నార్మల్గానే చదువుకుంటా. ఒకరికి చెప్పాలనుకోండి, అరే ఇది ఇంకొంచెం 2వ సారి చదువుతా, 3వ సారి చదువుతా అని నాకేం అర్థమవుతుంది, నేను వాళ్ళకి ఏం చెప్పాలి? నేను దేవునితో మాట్లాడతా. దేవుడు ఏమని, నాకు 40వ కీర్తన వచ్చిన తర్వాత నార్మల్గా చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. బట్ డీప్ మెసేజెస్ ఉన్నాయా అంటే చూసుకోవాలి. ఇప్పుడు ఒక వాక్యాన్ని మనము 1సారి 2 సార్లు 3వ సారి నెమరు వేస్తున్నప్పుడు దీనికి ఇంటర్లింక్స్ వస్తాయి. ఇప్పుడు ఒక వాక్యం సిమిలర్గానే అరే ఇంకొక దగ్గర కూడా ఉంది, ఇంకో దగ్గర కూడా ఉందని ఎప్పుడు అర్థమవుతుంది? మనం ఆ వాక్యాలన్నీ చదివితేనే అర్థమవుతుంది. ఇక్కడ కూడా చూసుకుంటే 11-16లో ఆయనకు కలిగిన అపాయముల గురించి, ఆయనకు జరగబోయే అన్ని గురించి ఆయన దేవుడిని ఏమంటున్నాడు? ఆలస్యము చేయక త్వరగా రమ్ము అంటున్నాడు. ఇప్పుడు మనకి తెలుసు దేవుడు ఆలస్యం చేయట్లే, జస్ట్ నీనా కొరకై ఆయన వెయిట్ చేస్తున్నాడు. నువ్వు రక్షణలోకి వచ్చి మారు మనసు పొందుతావనే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని రాకడ కూడా మనకు తెలుసు. మనం ఇప్పుడు దేవుడిని పిలిచామంటే 2వ రాకడలో దేవుడు వచ్చాడు అనుకోండి, ఎంతమంది ఎత్తబడతారు, ఎంతమంది విడవబడతారు అని కూడా మనం చూసుకోవాలి. అందుకే మనం ఎప్పుడు ఈ మాట అనలేము, దేవా తొందరగా రా, ఆలస్యం చేయకు అని. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా 100% పరిపూర్ణములు కాదు. మనం ఎంత రక్షణలో ఉన్నా కానీ మన పని నిమిత్తంలో కానీ ఎక్కడో కానీ అబద్ధాలు ఆడతాము, ఎక్కడో కానీ చిన్న పాపం చేస్తూనే ఉంటాము. కానీ ఆ ప్రతి పాపంని మనం నైట్ వచ్చి దేవుని దగ్గర ఒప్పుకుంటాం, దేవా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు. అది తెలుసో తెలియకో కాదు, తెలిసే చేస్తాము. కానీ అయినా కానీ మనం దేవుని దగ్గరకు వచ్చి అవి ఒప్పుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు దేవుని రాకడ వచ్చినప్పుడు ప్రతిదీ
లిఖితపూర్వకంగా ఉంటుంది. మనం మొదలు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే మనం చేసామో అది మొత్తం రాసి ఉంటుంది. ఆ రాసున్న దాంట్లో మనం అవన్నీ ఒప్పుకున్నాం అనుకోండి, అవన్నీ ఎక్కడ పెడతాడు దేవుడు? వీపు వెనుక. ఎందుకంటే మనము వీపుని చూసుకోలేము. అదే కాళ్ళ కింద చేయి కింద అనుకోండి, ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు ఇట్లా చూసుకోవచ్చు, అరే ఏముందా అని. అదే వీపు వెనుక వేశారనుకోండి, మనం ఎంత తిరిగినా కానీ మన వీపు మనకు కనబడదు, ఇతరులకు కనబడుతుంది. అందుకనే దేవుడు ప్రతి పాపమును మనం ఆయనను ముందు ఒప్పుకొని ఆయనను ఆరాధించుటకు మీరు ప్రతి ఒక్కరూ బిగ్గరగా నోరు తెరిచి ఆయనను ఆరాధించాలని ఈ చిన్న ఆరాధన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.